నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన చరిత్ర లేక నడుస్తున్న చరిత్ర? 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంటుగా మారి జనమంతా ఆశగా ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదా అంశాన్ని అంత తేలిగ్గా తీసేయడం సాధ్యమవుతుందా? హోదా కన్నా ప్యాకేజ్ గొప్పదా లేక హోదాతోనే వస్తుందా అన్నది పక్కన పెడితే హోదా వద్దని చెప్పడానికి ఎవరికైనా హక్కుంటుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒకే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. అదే ప్రత్యేక హోదా. 4 ఏళ్ల కిందట రాష్ట్ర విభజన సమయంలో రాజధాని కూడా లేకుండా మిగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ భరోసా కల్పించడానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిండు సభలో ప్రకటించిన హామీ అది. నిజానికి అది ఒట్టి హామీ మాత్రమే కాదు. హోదా అనేది నేడు అన్యాయమైపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ భరోసా. ప్రత్యేక హోదా అన్నది 5 కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్. ప్రత్యేక హోదా అన్నది 2019 నాటికి ఎన్నికల అజెండా. ఇలా అన్ని వర్గాలకు, అన్ని పార్టీలకు, అన్ని అంశాలకు సంబంధమున్న హోదాను ముగిసిన అధ్యాయమని చెప్పేయటం, అదో గడచిన చరిత్రని కొట్టిపారేయటం అంత ఈజీ కాదు. ఆ రోజు రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రులు ఆక్రోశంతో రోడ్డెక్కారు. దాదాపు 3-4 నెలల పాటు సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగింది. నిజానికి ఏపీకి 5 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు 2014 ఫిబ్రవరి 15న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. అప్పుడు అక్కడే ప్రతిపక్షంలో ఉన్న కమల నాయకుడు వెంకయ్య నాయుడు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లంటూ గగ్గోలు కూడా పెట్టారు. వాస్తవానికి ప్రధాని ప్రకటనతో ఏపీకి నైతికంగా ప్రత్యేక హోదా వచ్చేసింది. ఆ లెక్క ప్రకారం చూస్తే ఎన్డీఏ సర్కారు ఏపీకి ఆ హోదా కింద వచ్చే గ్రాంట్లు, పన్నుల రాయితీలు మాత్రం కల్పించాలి. కానీ ఆనాటి ప్రధాని మాట నీటి మూటే అని, అది విభజన చట్టంలో లేదని, ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మిగిలిన రాష్ట్రాలు ఒప్పుకోవాలంటూ కమలనాథులు కొత్త పల్లవి అందుకోవటం అప్పట్లో ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఆనాడు ప్రత్యేక హోదా ఇచ్చే అధికారంలో ఉండి కాంగ్రెస్ సరైన పద్ధతిలో ఇవ్వకుండా చేతులు దులిపేసుకుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన స్థానంలో ఉండి బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పచ్చిగా మోసం చేసింది ఎవరు అని అడిగితే అది మీరంటే మీరంటూ 2 పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూనే ఉన్నాయి. మొత్తంగా అప్పట్లో ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ ప్రత్యేక హోదా తంతును తెరపైకి తెచ్చారన్నది ప్రజలకు అర్థం కాని విషయం కాదు. అప్పట్లో కాంగ్రెస్ విభజన ప్రక్రియకు ఆంధ్రులు అడ్డుపడకుండా ఉండేందుకు ప్రత్యేక హోదాను ఓ సాకుగా చూపిస్తే, ఇక కమలనాథులు కూడా కాస్తంత ఎన్నికల్లో ఓట్లు రాల్చుకోవడానికి 5 ఏళ్లకు బదులుగా 10 ఏళ్లంటూ గగ్గోలు పెట్టారు. కానీ తీరా కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాక ఇద్దరి తీరు మారిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ తన రాజకీయ కారణాల కోసం ఏపీ ప్రజలకు చేసింది మోసమైతే, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ నేతలు చేస్తోంది మాత్రం నమ్మకద్రోహం కాదా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే నీతి ఆయోగ్ ఆమోదించాలని, 29 రాష్ట్రాల్లో కనీసం 15 రాష్ట్రాలు అంగీకరించాలన్నది వెంకయ్యనాయుడు వాదన. కానీ ఇప్పుడు 14 రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమిలే అధికారంలో ఉన్నాయి. అంటే మరో ఒక్క రాష్ట్రాన్ని ఒప్పించడం బీజేపీకి కష్టమైన పనేం కాదు. ఇప్పుడున్న నీతి ఆయోగ్ ముందు ఏపీ స్పెషల్ స్టేటస్ అంశాన్ని మోడీ పెడితే కాదనేవారు కూడా లేరు. అంటే బీజేపీ తలుచుకుంటే చాలు ఏపీకి ప్రత్యేక హోదా ఇట్టే వచ్చేస్తుంది. కానీ కమలనాథులు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తున్నామంటున్నారు తప్ప హోదా ఎందుకు ఇవ్వటం లేదో చెప్పడం లేదు. బీజేపీ ఇలా మాట మార్చడంతో విభజన తర్వాత పత్తా లేకుండా పోయిన కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా రూటు మార్చారు. విభజన తరువాత ఏపీలో భూస్థాపితమైపోయిన వాళ్లు ప్రత్యేక హోదా అంశాన్ని బేస్ చేసుకుని మళ్లీ నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. ఏకంగా రాహుల్ గాంధీనే తీసుకువచ్చి ప్రత్యేక హోదా మీ హక్కు అని నినాదాలు చేయించారు. 2019 में जब कांग्रेस पार्टी और हम सब की सरकार आएगी, हमारा पहला काम आपको स्पेशल स्टेटस देने का होगा और हम सब मिलकर पार्लियामेंट में आपके लिए इसके लिए लड़ेंगे. एक साथ खड़े होंगे हम, क्योंकि ये आपका
ये आपका अधिकार है, ये आपका हक है, ये कोई तोहफा नहीं दिया जा रहा है आप। వాస్తవంగా హస్తం పార్టీ నేతలకు ఏపీ మీద అంత చిత్తశుద్ధి ఉంటే అప్పట్లోనే ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో పెట్టేవారు. కానీ పెట్టకుండా కేవలం గాలి మాటలు చెప్పి 5 కోట్ల మంది భవిష్యత్తును గాలి కొదిలేశారెందుకు అని జనం నిలదీస్తే మాత్రం సమాధానం చెప్పడానికి నీళ్లు నములుతున్నారు. ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేయగల బలం ఉన్నవాళ్లు మిగిలిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎందుకు వెనుకాడారో అప్పుడు వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు దేశాన్నే ఏకపార్టీ పాలనతో తీసుకురావాలన్న కసితో ముందుకు వెళుతున్న కమలనాథులు కూడా ఏపీకి ఆ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వటం లేదో చెప్పడం లేదు. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రత్యేక హోదా అన్నది ముగిసిన చరిత్ర అని చెప్పేసినంత మాత్రాన జనం కూడా అదే నిజమని నమ్మేసేంత పరిస్థితి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు, ప్రజల మనోభావాలను బట్టి చూస్తే హోదా అన్నది ముగిసిన చరిత్ర కాదు, నడుస్తున్న చరిత్ర అన్న వాస్తవం మాత్రం ఇట్టే అర్థమవుతుంది. వెల్కమ్ బ్యాక్. 5 కోట్ల మంది ప్రజలకు సెంటిమెంట్ గా మారిన అంశాన్ని అంత తేలిగ్గా ఎలా తీసిపారేస్తారు? ఏపీ ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పడానికి ఎవరికి హక్కుంది అన్న ప్రశ్న ఇప్పుడు జనం గుండెల్లో వినిపిస్తోంది. ప్రజలు హోదాను ఒక సెంటిమెంట్ గా భావిస్తుంటే పార్టీలకు మాత్రం ఇప్పుడు ఎందుకు అది పట్టడం లేదు? విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న హైదరాబాద్ దూరమయ్యాక ఒక అనాథలా మిగిలిపోయింది. ఆఖరికి తొలి అడుగే 16,000 కోట్ల లోటు బడ్జెట్తో అడుగులేసింది. ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నా, నిలబెట్టాలన్నా ఒక ఆసరా కావాలి, ఓ భరోసా కావాలి. అది ప్రత్యేక హోదానే అన్నది ఇక్కడ ప్రజల నమ్మకం. విభజన తర్వాత ప్రత్యేక హోదా అన్నది ఇక్కడ ప్రజల సెంటిమెంట్ గా మారింది. కొన్నేళ్ల కిందట తెలంగాణ అన్నది ఆ ప్రాంత ప్రజలకు ఒక సెంటిమెంట్ గా ఎలా ఉందో ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రులకు కూడా ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. ఆ సెంటిమెంట్ ను గౌరవించాల్సిన అవసరం ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. ఇందులో కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలతో పాటు 2 చోట్ల ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు కూడా ఈ విషయాన్ని గుర్తించాలి. ప్రజల సెంటిమెంట్ ను పూర్తిగా పక్కన పెట్టి హోదాతో ఏమీ సాధించలేమని, హోదా కన్నా ప్యాకేజీయే బెటర్ అని చెప్పటం ముమ్మాటికి తప్పిదమే. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని ఎజెండాలో పెట్టి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత హోదాతో ఏం సాధించలేమని, హోదాతో ఏమీ రాదని చెప్పటం మాత్రం సబబు కాదు. ఇక కేంద్రంలో అధికార పార్టీలు కూడా అప్పట్లో హోదా గురించి గగ్గోలి పెట్టి ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలి, వీళ్ళు ఒప్పుకోవాలి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ప్రజల సెంటిమెంటుగా గుర్తించాలి. ఏపీలో ప్రత్యేక హోదా కోసం ప్రజల్లో తీవ్రమైన భావోద్వేగాలున్నాయి. విభజనతో తాము అన్యాయమైపోయామన్న భావన ఇక్కడి ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. అసలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే తప్పేమిటి అన్న భావన ప్రజల్లో ఉంది. ప్రజలే కాదు, రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిందే అన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే అధికార టీడీపీకి ఇందులో కొన్ని రాజకీయ ఇబ్బందులు ఉండి ఉండవచ్చు. కేంద్ర రాష్ట్రాల్లో బీజేపీతో కలిసి పనిచేస్తోంది కాబట్టి గట్టిగా వాళ్లను హోదా గురించి నిలదీయడానికి టీడీపీ నేతలకు అనేకానేక ఇబ్బందులు ఉండి ఉండవచ్చు. అయితే అంత మాత్రాన వాళ్లు మౌనంగా ముందుకెళ్లాలే తప్ప ప్రత్యేక హోదా ఒక ముగిసిన కథ అని, హోదాతో రాష్ట్రానికి ఏమీ ప్రయోజనాలు రావని, హోదా కన్నా ప్యాకేజీయే బెటర్ అని చెప్పడానికి మాత్రం వాళ్లకు ఎలాంటి హక్కు లేదు. ఒక టీడీపీకే కాదు, ఆనాడు గగ్గోలు పెట్టిన కమలనాథులకు కూడా లేదు. నిజంగా హోదా కన్నా ప్యాకేజీయే బెటర్ అయితే అప్పుడెందుకు ప్యాకేజీ కోసం పట్టుబట్టలేదు? 10 ఏళ్ల హోదా అని ఎందుకు రాద్ధాంతం చేశారు? అప్పుడు సాధించలేదు, ఇప్పుడు ఇవ్వాల్సిన స్థాయిలో ఉండి ఎందుకు వెనకడిగేస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హోదా ఇవ్వటం అన్నది మీకు రాజకీయంగా కలిసి రాకపోతే ఇవ్వటం మానేయండి. ప్యాకేజీతోనే ఏపీ కన్నీళ్లు తుడవాలి అనుకుంటే అనుకోండి, అంతే తప్ప హోదా వద్దు అని చెప్పే హక్కు మాత్రం మీకు లేదు. హోదా అవసరం లేదని చెప్పడానికి మీరెవరు? ప్రత్యేక హోదా అన్నది రాజకీయ అంశం కాదు, ఏపీ రాష్ట్ర భవిష్యత్తు, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన అంశం. ప్రత్యేక హోదా అన్నది వాళ్లకు సెంటిమెంట్.
ఇలా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే ఆ క్రెడిట్ తమకు దక్కకుండా పోతుందన్నది బీజేపీ భయం కావచ్చు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఆ క్రెడిట్ ను కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటుంది. ఇంత కష్టపడి ఇచ్చినందుకు బీజేపీకి మాత్రం ఏమీ దక్కదు. తాము ఆనాడు చెప్పాం కాబట్టే బీజేపీ ఇప్పుడు తప్పక ఇచ్చినట్లు చెప్పుకొస్తుంది. దీనికి బీజేపీ ససేమిరా సిద్ధంగా లేదు. ఆంధ్రప్రదేశ్ కు ఏమిచ్చినా దాని క్రెడిట్ పూర్తిగా తమకే దక్కాలన్న ఆలోచనలో ఉందా పార్టీ. కాంగ్రెస్ ఆనాడు బిల్లులో పెట్టలేదన్న అంశాన్ని సాకుగా చూపించి బీజేపీ దానికో బిల్లు పెట్టి దాన్ని చట్టంగా చేసి ప్రత్యేక హోదా ఇచ్చినా అప్పుడు టీడీపీ దాన్ని అడ్డం పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ముందుకెళుతుందేమో అన్న భయం కూడా ఉండి ఉండవచ్చు. విభజన జరిగిన తరువాత మొదటి ఏడాది ఎదురు చూశారు, రెండో ఏడాది మీనమేషాలు లెక్కబెట్టారు, మూడో ఏడాది తిరిగేసరికి ప్రజలకు అసలు విషయం అర్థమైపోయింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేకపోయినా తాము మాత్రం హోదా మీద పెట్టుకున్న ఆశల్ని వదులుకోవటం లేదు. ఎప్పటికైనా ప్రత్యేక హోదాతోనే తమ రాష్ట్రం, తమ కష్టాలు గట్టెక్కుతాయని 5 కోట్ల మంది నమ్ముతున్నారు. అది ముగిసిన అధ్యాయం కాదండి. ప్రధాన ప్రతిష్టాలని పోరాడుతున్నాయి. ఒక కాంగ్రెసే కాదు, అందరూ కూడా ఆ విషయం మీద అడిగారు. సిపిఎం పార్టీలు కూడా ముందు నుంచి పోరాడుతున్నాయి. మీరు పార్లమెంట్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి, మీరు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే మీరు దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలి అని చెప్పినటువంటి పార్టీలన్నీ కూడా ముందు వరుసలో ఉన్నాయి. కేవలం ఒక తెలుగుదేశం పార్టీ తప్ప తత్మా పార్టీలన్నీ ప్రత్యేక హోదా కావాలన్నట్టు పోరాటంలో ముందంజలో ఉన్నాయి, ముందు వరుసలో ఉన్నాయి. ఇది ఆంధ్రుల హక్కు, ఇది ప్రత్యేక హోదా అనేటువంటి. అదేవిధంగా వేళ కనుక ప్రత్యేక హోదా హక్కు కనుక వస్తే రాష్ట్ర రాజధాని, కొత్త రాజధాని కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రాజధానికి దేనికి తీసిపోకుండా గొప్ప నిర్మాణం జరుగుతుంది. బీజేపీ కేవలం క్రెడిట్ కోసం చూస్తోంది తప్ప ప్రజల కష్టాలు పట్టించుకోవటం లేదు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా రాజకీయ ఇబ్బందుల దృష్ట్యా మౌనం వహిస్తోంది. అందుకే ప్రతిపక్షాలైన కాంగ్రెస్, వైసీపీలు ప్రత్యేక హోదా అంశం మీద ఘాటుగా ఉద్యమాలు చేస్తున్నాయి. హోదా విషయంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేకపోయినా వైసీపీ మాత్రం ఈ సెంటిమెంట్ తో ప్రజలకు మరింత దగ్గర కావాలని ప్రయత్నిస్తోంది. అంటే ఇది కేవలం ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నమే తప్ప చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా సాధించే తంత్రం కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవం ఏదైనా ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలకు ప్రత్యేక హోదా అన్నది ఓట్లు రాల్చే అంశమే తప్ప ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేసే అంశంలా కనిపించటం లేదు. రాజకీయ పార్టీలు తీరు ఎలా ఉన్నా ప్రజలు మాత్రం ప్రత్యేక హోదాయే తమ కష్టాలు తీర్చే సంజీవని అని విశ్వసిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. హోదా గురించి నిలదీస్తే నోరెత్తని పార్టీలు రాబోయే ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని జనం ముందుకొస్తాయి? జనం సెంటిమెంట్ కు విలువ ఇవ్వని పార్టీలు ఓట్ల కోసం ఎలా ప్రచారం చేస్తాయి? హోదా గురించి ప్రజలు నిలదీస్తే ఏమని సమాధానమిస్తాయి? కేంద్ర రాష్ట్రాల అధికార పార్టీలే కాదు, ప్రతిపక్ష పార్టీలకు ఇదే ప్రశ్నలు వేస్తే ఏం సమాధానం చెప్తారు? ప్రత్యేక హోదా రాష్ట్ర భవిష్యత్తునే కాదు, రాజకీయ పార్టీల భవిష్యత్తును కూడా నిర్దేశించనుందా? ప్రత్యేక హోదా అన్నది కేవలం రాజకీయాలు చేయటానికి ఓ మాధ్యమంగానే పార్టీలన్నీ చూస్తున్నాయి తప్ప దాన్ని ప్రజల సెంటిమెంట్ గా గుర్తించటం లేదు. అధికార పార్టీలు ప్రత్యేక హోదాను, ఆ విషయాన్ని రాజకీయంగా చూస్తున్నాయి కాబట్టి తమ అభిప్రాయానికి విలువనివ్వటం లేదన్నది వాళ్లకు తెలియంది కాదు. ఎవరూ పట్టించుకోకపోయినా జనాల్లో మాత్రం ప్రత్యేక హోదా అన్నది బలమైన సెంటిమెంట్ గా ఉంది. దాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హోదా అన్నది ఏమిటో తెలియకపోవచ్చు, దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటో అవగాహన లేకపోవచ్చు. కానీ అదంతా వేరే సంగతి. ఇప్పుడు ప్రత్యేక హోదాతోనే తమకు తగిలిన గాయం మానుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు కోరింది ఇచ్చేస్తే ప్రజల్లో ఓ సానుకూలత వస్తుంది. విభజనతో అన్యాయమైపోయిన రాష్ట్రానికి కేంద్రం ఆదుకుంది అన్న భావన కలుగుతుంది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి భారీ పన్ను రాయితీలు వస్తాయని, వాటితో పాటు కంపెనీలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయని, వాటి వెనుకే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్న భావన వారిలో ఉంది. అందుకే హోదా కోసం అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. హోదా కన్నా, వాటితో వచ్చే ప్రయోజనాల కన్నా, హోదాతో వచ్చే కంపెనీలు, ఉద్యోగాల కన్నా తక్షణ ప్రయోజనాలు కలిగించే ఎంత భారీ ప్యాకేజీలు ఇచ్చినా ప్రజల్ని సంతృప్తి పరచలేరు. ఎందుకంటే ప్రజలకు తమకు హోదాతోనే న్యాయం జరుగుతుందన్న నమ్మకంలో ఉన్నారు. అంతేకాదు 3 ఏళ్లుగా ఏపీకి భారీ ప్యాకేజీలిచ్చామని కేంద్రం చెప్పుకుంటోంది. హోదాను మించిన ప్యాకేజీలు రాబట్టామని రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కొట్టుకుంటోందే తప్ప అసలు ఆ ప్యాకేజీతో వచ్చిన ఫలితాలు ఏమిటన్నది ప్రజల ముందుకు రాలేదు. 3 ఏళ్లుగా ఇంత భారీ ప్యాకేజీ ఇచ్చినా
దానివల్ల రాష్ట్రానికి ఈ మేలు జరిగింది అని చెప్పడానికి ఒక్కటి లేనప్పుడు ప్రజలు ప్యాకేజీ గురించి ఎందుకు ఆలోచిస్తారు? అందుకే అంకెల రంకెలేసే ప్యాకేజీల కన్నా ప్రత్యేక హోదాయే మేలని నమ్ముతున్నారు. విభజనతో కునారిల్లిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎప్పటికీ ఒక సెంటిమెంట్ గానే ఉంటుంది. విభజన గాయంతో రగిలిపోతున్న ప్రజలకు హోదా ఒక ఓదార్పు అవుతుంది. మిమ్మల్ని బలవంతంగా విడగొట్టాం కాబట్టి మీకు ఇస్తున్నాం అన్న భావన ఉంటుంది. మీరు అన్యాయమైపోతున్నారు కాబట్టి ఇస్తున్నాం అని ఉంటుంది. 2001లో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ను విడదీసిన తరువాత ఆ రాష్ట్రానికి రాజధాని లేదన్న ఉద్దేశంతో కొత్త రాష్ట్రమైన దానికి ప్రత్యేక హోదా ఇచ్చింది బీజేపీ. మరి ఏపీ విభజనలో ఈ న్యాయం ఎందుకు పాటించలేదని కాంగ్రెస్ ను నిలదీసిన అదే బీజేపీ ఇప్పుడు నోరెత్తడం లేదు. నిజానికి విభజనతో ఏపీ అనాథగా మారింది. రాజధాని లేక, ఆదాయం లేక, పరిశ్రమలు రాక 3 ఏళ్లుగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇటు తమ కష్టాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. అదే సమయంలో వర్తమానంలో ఈ హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలు ఏ రీతిలో ముందుకెళ్తున్నాయన్నది కూడా ఇక్కడ ప్రజల మనసుల్ని తొలిచేస్తూనే ఉన్నాయి. పోనీ గడిచిన 3 ఏళ్లలో భారీగా కంపెనీలు తరలివచ్చి భారీగా ఉద్యోగ కల్పన జరిగి ఉన్నా హోదా మీద దృష్టి మళ్లేది. ప్రజల దృష్టిలో మాత్రం తమ పరిస్థితి రాష్ట్ర విభజన సమయంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఎప్పటికైనా హోదాతోనే తమ బతుకులు బాగుపడతాయని భావిస్తున్నారు. ఈ విషయం రాజకీయ పార్టీలకు తెలియంది కాదు. అందుకే ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ప్రత్యేక హోదా అంశంతో ప్రజల ముందుకు వెళుతున్నాయి. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ హోదా కోసం దీక్షబాటులో అడుగులేస్తూనే ఉంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని హోదా అంశంలో ఇరకాటంలో పెడుతూనే ఉంది. ఇక రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని బేస్ చేసుకుని ముందుకెళుతోందంటే ఈ హోదా అంశం ప్రజల్లో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రతిపక్షాలు కూడా దీని మీద ఇప్పటి నుంచి సీరియస్ గా ముందుకెళితేనే మంచిది. అంతే తప్ప ఏదో అమావాస్యకు పౌర్ణమికి రోడ్డు మీదకొచ్చి హోదా హోదా అంటూ గగ్గోలు పెట్టడం, ఓ పెద్ద నాయకుడు ఢిల్లీ నుంచి వస్తే అతడిని ముందు పెట్టి తొడలు కొట్టుకోవటం కాదు. సమష్టిగా చిత్తశుద్ధితో హోదా మీద పోరాటం చెయ్యాలి. ప్రజల సెంటిమెంట్ కోసం పోరాడిన ఏ పార్టీకైనా అధికారం దక్కుతుందన్నది చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది. మరి ఈ సూత్రాన్ని నమ్మైనా ప్రతిపక్ష పార్టీల్లో చిత్తశుద్ధి రావాలి. తప్పకుండా ఇది ప్రత్యేక హోదా అనేది తప్పకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు తప్పకుండా అమలు చేయాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే 22 కోట్లు ఉన్నటువంటి యూపీని కానీ 11 కోట్లు ఉన్నటువంటి మహారాష్ట్రను కానీ విభజించకుండా కేవలము 8-9 కోట్ల జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను మాత్రమే విభజించేటప్పుడు కూడా 2 ప్రాంతాలని సమభావంతో చేయాలి. కానీ రాజధానిలో 76% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంటే మొత్తం కేంద్ర పరిశ్రమలు అనేకమైన వాణిజ్య వనరులు ఇతర పన్నులన్నీ కూడా హైదరాబాద్లో వస్తుంటే ఏమీ లేనటువంటి భూభాగాన్ని పాండవులు కదా అరణ్యవాసానికి పొమ్మన్నట్లుగా ఆ రోజున ఈ విభజన చేశారు. ఇప్పటికీ హోదా మీద అధికార పార్టీలు నోరెత్తకపోయినా రాబోయే ఎన్నికల్లో ప్రజలకు సమాధానం చెప్పక తప్పదు. ఒకవేళ అప్పుడు కూడా ప్రత్యేక హోదా అంశాన్ని తమ అజెండాలో పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు హోదా వద్దు, ప్యాకేజీ ఏమొద్దు అన్న అధికార పార్టీ టీడీపీ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగితే హోదా అంశాన్ని ఎత్తుకోకుండా ఎన్నికల్లో ముందుకెళ్లే పరిస్థితి లేదు. హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందని విమర్శించక తప్పదు. అదే పరిస్థితిలో బీజేపీ కూడా హోదా విషయాన్నే అజెండాగా చేసుకుని ముందుకెళ్తుంది. హోదా వద్దన్నది రాష్ట్ర ప్రభుత్వమే అని విమర్శలు చేసి తమను ఎన్నుకుంటే హోదా ఇస్తామని మభ్యపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాబోయే ఎన్నికల్లో హోదాయే ప్రధానం కాబోతోంది. ఏ పొలిటికల్ పార్టీ అయినా హోదా గురించి మాట్లాడాల్సిందే. ప్రత్యేక హోదాను కాదంటే ఏ పార్టీకైనా ముప్పు తప్పదు. 3 ఏళ్లు గడిచినా, 4 ఏళ్లు గడిచినా, ఎన్నేళ్లు గడిచినా హోదా మీద ప్రజల ఆశలు, ప్రజల సెంటిమెంట్ సజీవంగానే ఉంటాయి. అదే ఎమోషన్ హోదా వచ్చే వరకు క్యారీ అవుతుంది. హోదా అన్నది ఓ ముగిసిన అధ్యాయం అని అనుకుంటే అది వాళ్ళ తప్పిదమే అవుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.